ఇందులో ఉన్నాను. అందువల్ల ఒక్క డిఎస్సి వేయినటువంటి చరిత్రలోకి ఈ ప్రభుత్వం చేరిపోయిందని చెప్పి కూడా మీ ద్వారా చెప్పదలిచింది అధ్యక్ష. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ రాష్ట్ర ప్రభుత్వం పాదయాత్రలో ఇచ్చినటువంటి హామీలు కానీ అట్లాగే మేనిఫెస్టోలో చెప్పినటువంటి మాటలు కానీ ఏం అమలు చేశాయో ఈ గవర్నర్ ప్రశ్నలు ఎక్కడా కూడా లేదని చెప్పదలిచింది. ప్రధానంగా సిపిఎస్ను రద్దు చేస్తాం, పాత పెన్షన్ పునరుద్ధరిస్తాం. ఇప్పుడు జీపీఎస్లోకి వచ్చినటువంటి పరిస్థితి, ఆ మాట తప్పి మడం తిప్పి మోసం చేసినటువంటి పరిస్థితి ఈ రోజున మీ దృష్టికి తీసుకొస్తున్నాను. సకాలంలో పిఆర్సీ ఇస్తాం, సకాలంలో డిఎల్జీలు ఇస్తాం, మంచి పిఆర్సీలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం 5 కంటే ఫిట్మెంట్ కూడా తగ్గించి మొత్తంగా 11 పిఆర్సీని ఇప్పటికి అమలు చేయనటువంటి పరిస్థితి. 60 నెలల పిఆర్సీని కేవలం 18 నెలలు అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది. 11 డిఏలలో 3 డిఏలు మాఫీ చేసి ఏ ఒక్క డిఏని కూడా పూర్తి చేయనటువంటి రికార్డుల్లోకి ఈ రాష్ట్ర ప్రభుత్వం చేరిపోయిందని చెప్పి కూడా మీ ద్వారా చెప్పదలిచింది. ఇవాళ సరెండర్ లీవ్లు కావచ్చు, అంటే దాచుకున్నది, ఏపీజీఎల్ బిల్లులు కావచ్చు, లేకుంటే పిఎఫ్ సంబంధించి కావచ్చు, ఇట్లాంటివన్నీ చూసుకున్నట్లయితే సరెండర్ లీవ్లే 4,500 కోట్లు. మొత్తంగా చూసుకున్నట్లయితే 20,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్నది. ఇప్పుడు 2 నెలలు మాత్రమే ప్రభుత్వానికి అధికారం ఉంది. అంటే ఇప్పుడు 2 నెలల అధికారంగా ఉంటే 20,000 కోట్ల రూపాయలు ఉద్యోగులు ఎవరు చెల్లిస్తారు, ఎప్పుడు చెల్లిస్తారు అనేటువంటిది ఇవాళ ఉద్యోగులు ఆందోళన చెందుతున్నటువంటి, దానికోసం పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరుగుతున్నటువంటి పరిస్థితిని మీ దృష్టికి తీసుకొస్తున్నాను అధ్యక్ష. అంటే 2019-24 మీ పాలనా కాలమైనప్పుడు మీ పాలనా కాలంలో చెల్లించినటువంటి ఈ బకాయిలన్నీ కూడా ఎవరు ఎప్పుడు చెల్లిస్తారు, గ్యారంటీ ఏమిటి, ఎవరికి చెల్లిస్తారు అనేది మీ ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నాను అధ్యక్ష. ఇటీవల పెన్షన్ సంబంధించి కూడా ఆ మేనిఫెస్టోలో మాట్లాడిన అధ్యక్ష. ఇప్పుడు పెన్షన్ సంబంధించి ఇటీవల కాలంలో ఒక పేమెంట్ ఆఫ్ పెన్షన్ ఆర్డర్ ఒకటి చూశాను. రిటైర్ అయినటువంటి ఉద్యోగికి గ్రాట్యుటీ అయినా లేకుంటే కమ్యుటేషన్ అయినా ఇవన్నీ కూడా పెన్షన్తో పాటు కలిపి చెల్లించేటువంటి విషయాలు అధ్యక్ష. ఒక ఆర్డర్లో ఎట్లా ఉందంటే, మీ గ్రాట్యుటీ 16 లక్షలు 2026లో చెల్లిస్తాం, మీకు చెల్లించిన కమ్యుటేషన్ 2030లో చెల్లిస్తాం. 40 ఏళ్ల కాలంలో నేను ఎన్నడూ కూడా ఇట్లాంటి ఉత్తర్వులు చూడలేదు అధ్యక్ష. అంటే పెన్షనర్ పట్ల కూడా ఈ ప్రభుత్వం ఏ రకమైనటువంటి ధోరణితో ఉందనేది మీ దృష్టికి తీసుకొస్తాను అధ్యక్ష. అట్లాగే ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ చిన్న చిన్న ఉద్యోగులు కానీ వీళ్ళ రోడ్డెక్కితే లా అండ్ ఆర్డర్ ఏంటి అధ్యక్ష? మీ రాజకీయ పార్టీలకేమో సమావేశాలు ఎంతమందినా సమీకరించుకోవచ్చు, ఎన్ని రోడ్లైనా దిగ్బంధనం చేయొచ్చు, అక్కడ మాత్రం పబ్లిక్ ఇంట్రెస్ట్ అనేది ఆటంకం అనేటువంటి పరిస్థితి రాజకీయ పార్టీలకి. కానీ ఉద్యోగులు మీరిచ్చినటువంటి హామీ నుంచి అమలు చేయమనంటే రోడ్డు ఎక్కితే, ఒక ధర్నా చేస్తే, దీక్ష చేస్తే, ర్యాలీ చేస్తే, సమీకరణ చేస్తే ఎన్ని నిర్బంధాలు అధ్యక్ష? ఎమ్మెల్సీలను హౌస్ అరెస్ట్, ఉద్యోగులను హౌస్ అరెస్ట్, రోడ్డు బయట రాకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఏమిటని చెప్పి అడుగుతున్నాం. ఏ రాజ్యాంగం అమలు చేస్తున్నారు అంటే మీకేనా హక్కులు? మీ రాజకీయ పార్టీ ప్రత్యేక హక్కులు ఉన్నాయా? ఉద్యోగులకు మీకున్న హక్కులు ఏంటి, మాకు లేనటువంటి హక్కులు ఏమిటి? ఇది చాలా అన్యాయం అధ్యక్ష. ఈ రకమైనటువంటి పద్ధతిలో లా అండ్ ఆర్డర్ను ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ 4 ఏళ్లు కొనసాగించింది. ఇలాంటి వైఖరిని వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్న అధ్యక్ష. అన్ని శాఖలలో ప్రభుత్వ ఉద్యోగుల్ని రెగ్యులర్ చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టోలో కూడా మాట చెప్పింది అధ్యక్ష. మరి ఇప్పటికీ ఈ యొక్క కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులేషన్ సంబంధించి ఇది కానీ మేనిఫెస్టోలో ఎక్కడ, ఇప్పుడు ఇక్కడ మన గవర్నర్ ప్రసంగంలో కూడా దాని ప్రస్తావన లేదు అధ్యక్ష. ముఖ్యంగా మెడికల్లో 3,500 ఉన్నారు. అట్లాగే ఈ యొక్క కాంట్రాక్ట్ అధ్యాపకులు 3,500, 10,170లో వాళ్ళు మాత్రం వాళ్ళే 7,000 దగ్గరకు ఉన్నారు అధ్యక్ష. ఇప్పటికీ వీళ్ళు 10,170 రెగ్యులర్ చేస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం కూడా వాళ్ళ యొక్క వివరాలు అప్లోడ్ చేయనటువంటి పరిస్థితులు మరి ఈ 2 నెలల కాలంలో ఈ యొక్క హామీ అయినా అమలు జరుగుతుందా లేదనేటువంటిది వాళ్ళు ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష. అట్లాగే సమాన పనికి సమాన వేతనం అమలు చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో చెప్పారు, పాదయాత్రలు చేశారు అధ్యక్ష. గతంలో జీవో 3 ప్రకారంగా అప్పుడు రాజశేఖర రెడ్డి టైంలో మేము పోరాట సాధించుకున్నటువంటి ఈ జీవో కాంట్రాక్ట్ ఉద్యోగులకి, అవుట్సోర్స్ ఉద్యోగులకి ఎంటీఎస్ అమలు చేసేవాళ్ళు అధ్యక్ష. ఇప్పుడు దీన్ని ప్రభుత్వ శాఖలో ఉండే కాంట్రాక్ట్ ఉద్యోగులకే పరిమితం చేశారు. ప్రభుత్వేతర శాఖలో ఉన్నటువంటి వాళ్ళకి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి ఈ యొక్క ఎంటీఎస్ అమలు చేయనటువంటి విధానం ఈ ప్రభుత్వంలో మళ్ళీ వెనక్కి నడిచిందని చెప్పి మీ ద్వారా చెప్పదలిచింది అధ్యక్ష. ప్రభుత్వ స్కీములో ఉన్నటువంటి వాళ్ళు 70,000 మంది ఉన్నారు అధ్యక్ష. ఈ 70,000 మందికి కూడా ప్రభుత్వ స్కీములో ఉన్నవాళ్ళు కూడా గతంలో జీవో 3 ప్రకారంగా మినిమం టైం స్కేల్ వర్తించేది. అది ఇవ్వకుండా ఇప్పుడు కేవలం 23% మాత్రమే ఈ ప్రభుత్వం అమలు చేసిందని చెప్పి మీ ద్వారా చెప్పదలిచింది. ఆ రకంగా చూసుకున్నట్లయితే వీళ్ళకి 4th క్లాస్ ఎంప్లాయీస్కి వచ్చేటువంటి 5,000 వేతనం తగ్గిపోయింది, 20,000 రావాల్సింది 15,000కి పరిమితమైనటువంటి పరిస్థితి అని చెప్పి చెప్తున్నాను అధ్యక్ష. అట్లాగే నరేగాకి సంబంధించి కూడా